కావలి పట్టణ పరిధిలోని వివిధ పాఠశాలల్లో 10వ తరగతి పరీక్ష ఫలితాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాల ప్రదానం జరిగింది. ప్రముఖ వైద్యులు డాక్టర్ బెజవాడ రవికుమార్కు చెందిన రవి నర్సింగ్ హోంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేదిక అధ్యక్షుడు తోట వెంకటేశ్వర్లు సభాధ్యక్షత వహించారు. ప్రముఖ వైద్యులు రవికుమార్, మనోహర్ బాబు, పివి శివప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మొత్తం 11 పాఠశాలల నుంచి విద్యార్థులను ఎంపిక చేయడం జరిగింది. కావలి జెడ్పీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని నీరజన్ను ఈ సందర్భంగా సత్కరించారు. అనంతరం వేదిక అధ్యక్షుడు తోట వెంకటేశ్వర్లు వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సంస్థకు చెందిన గాదిరెడ్డి హర్నాథ్, ప్రతినిధులు సుబ్బరామ శర్మ, జి కళ్యాణి, సి కల్లయ్య, ఖాదర్ భాష, సిహెచ్ శారద, ఎంవిఎన్ ప్రసాదరావు, ఎంవి రమణయ్య, జమీ తదితరులు పాల్గొన్నారు. చదివితే ఇలా ఒక సంస్థ వచ్చి అభినందిస్తుందా మనల్ని, ఇంకా బాగా చదివితే ఇంకా మనం చూసుకుంటాం అన్నటువంటి ఒక ఉత్తేజాన్ని మనలో కలిగించడానికే ఈ బహుమతి ఒక ప్రోత్సాహకరంగా ఉంది. అంతేగాని మనం ఇచ్చేటటువంటి నల్లు బహుమతి ఏ పద్ధతి రాదు. ఇది ఒక గొప్ప కార్యక్రమం. అది సార్ చెప్పినట్టు ఈరోజు 10th క్లాస్ ప్రభుత్వ బడి నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా అదే కాకుండా భవిష్యత్తులో కళాశాలకి వాటికి కూడా సార్ చెప్పినట్టు చేయబోతుంటారు. వాళ్ళకి అర్థం నుంచి తెచ్చుకున్న వాళ్ళు ఇటువంటి సర్వీసెస్కి సెలెక్ట్ ఎవరైనా వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళ వ్యక్తిగత వివరాలన్నింటినీ తీసుకొని వాళ్ళని అందరినీ కూడా అభినందిస్తూ తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే అప్పుడు కూడా హాస్టల్స్ అంటే సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో ఏమాత్రం మిగతా ప్రైవేట్ పాఠశాలలతో పోటీ పడుతున్న విద్యార్థులను సపరేట్గా వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వడానికి కూడా మేము అప్పుడు చేస్తూ ఉన్నాం.